ఇక్కడ ఈనిందంటే డెలివరీ చేసిందంటే ఇంకా ల్యాండ్స్కేప్ మొత్తం కనబడుతుంది. అదొకటి. ఇప్పుడు మనం కనిపించే రెండు వాటర్ బాడీలు కుండి కడతాయి. మూమెంట్ ఎగిరి పడుతున్నాయి. ఏమంటుంది 15 minutes డ్యూటీ పడేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు సంక్రాంతి శుభదినాన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సఫారీని అంకితం చేయడం జరిగింది. ఒక 6 నెలల సుదీర్ఘ శ్రమతోని క్షేత్ర సిబ్బంది చేసిన ఈ కార్యాన్ని కూడా మన కలెక్టర్ గారు కూడా తన వంతు ఆలోచనలతో పాటు వీటిని రూపుదిద్దడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు 2 పెద్ద పులులు కూడా ఇటు తన ఆవాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. లెపర్డ్లు మరియు ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, సాంబార్లు, నీల్గాయలు అన్ని రకాలమైన వన్యప్రాణులు ఇక్కడ కనబడుతున్నాయి. పట్టణ ప్రజలు తమ సేద తీర్చుకోవడానికైనా కానివ్వండి, పిల్లలకు ఇంకొక స్థలాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఇంకా సూచనలు చేయడం జరిగింది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలానే కలెక్టర్ గారు కూడా ఏదైతే డిపిఆర్ తర్వాత దీని ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక సంవత్సరంలో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈ సఫారీ యొక్క శుభాకాంక్షలు. సఫారీ వచ్చి మీరందరూ చూడవలసిందిగా మా అటవీ శాఖ తరఫున మా మనవి. థ్యాంక్ యూ. ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రాంతంలో ఈ వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చాలా కష్టపడి దానికి ఏర్పాటు చేశారు. అండ్ మనకి దాదాపు మంచి వైల్డ్ లైఫ్ స్ట్రెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరూ ఫోటో చూసాము. ఇక్కడ 2 పెద్ద పులి ట్రాప్ అయింది కెమెరాలో. సేమ్గా మనకి లేపర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనము వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ చూస్తున్నాము అంటే తడోవా అక్కడ ఒకటి టైగర్ రిజర్వ్ లాగా ఫేమస్ ఉంది. మళ్ళీ వేరే రాష్ట్రంలో కూడా సేమ్గా మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజే మార్నింగ్లో ఎమ్మెల్యే గారి నుంచి కూడా మాట్లాడాను. సో మనకి ట్రైబల్ సంబంధించిన కూడా కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో దట్ ఈ ఏరియాలో ఈ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన ప్రజలకి కూడా ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా వాళ్ళు భాగీదారు అవుతారు. అండ్ సేమ్గా మనకి ఇట్లా ఒక మంచి పర్యావరణం, మంచి వైల్డ్ లైఫ్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ మనం మంచిగా టూరిజం కూడా డెవలప్ చేసి
సేమ్గా ఈకో టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మన మంచిర్యాల ప్రాంతంలో మంచిగా డెవలప్ చేసేసి ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం విదిన్ ఇయర్. దానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం, మన డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. దానికి మనము కూడా ఆల్ ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసేసి డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా మంచిర్యాల ఏరియా కూడా ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా డెవలప్ అవుతుంది. ఇట్లా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. మొట్టమొదట ఈ వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు చేసిన డిఎఫ్ఓ ఆశీష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మంచిర్యాల ఇది సాధ్యమనే విధాన్ని అనుకున్న వాళ్ళందరికీ మంచిర్యాల నుంచి 5 కిలోమీటర్లు అయితే 5-6 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. ఇక్కడ తీసుకొచ్చిన ఆశీష్ మరియు ఇంకో డిఎఫ్ఓ గారికి, వాళ్ళ ప్రత్యేకంగా సుభాష్ వాళ్ళ టీంకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచిర్యాల కూడా మాకు మంచిర్యాల అందరూ ఫారెస్ట్ మర్చిపోయిన ఇప్పుడు అందరికీ ఫారెస్ట్ కూడా చూపిస్తాను. దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ గారికి, ఫారెస్ట్ సిబ్బందికి దాదాపు గడిచిన 2-3 నెలల నుంచి కష్టపడి ఇది సాధ్యం, ఇక్కడనే సాధ్యమైంది అనే రీతిలో చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా దీంతో మంచిర్యాల కూడా మనకు అంటే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వైల్డ్ లైఫ్ సఫారీని చూసి ఏదైతే ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎకో టూరిజంని ఎంకరేజ్ చేస్తుందో సందర్భంలో టెంపుల్ టూరిజం కానీ లేకపోతే ఫారెస్ట్ టూరిజం కానీ ఈ రకంగా అయితే మంచిర్యాల అంటాం మన ఊళ్ళో ఇదివరకు. సార్ మీకు మర్చిపోయి మేము చూసిన మంచిర్యాల మేము ఉన్నాం కూడా. సో మంచిర్యాల కూడా వాళ్ళు వేసి చూపించారు. సో అన్నీ చూపిస్తాను. మొత్తం అటవీలో ఏ రకంగా అయితే 50-60 సంవత్సరాలుగా ఏ విధంగా ఆ విధంగా మన కళ్ళకు అద్దినట్టు ఇప్పుడు అక్కడ చూపించిన ఫోటోలన్నీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత, ధన్యవాదాలు. ఇది రానున్న 1 సంవత్సరం లోపల రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది బాగా పాపులర్ అయిపోయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చూస్తానికి తప్పకుండా వస్తారు. సో ఆ రకం కూడా మంచిర్యాలకు ఇంకొక రకం కూడా డబ్బులు వచ్చే ఏర్పాటు జరుగుతుంది.